దురంధర్ 2 ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా ఇది. డే బై డే కలెక్షన్ల సునామీతో రికార్డులను బద్దలు కొడుతుంది. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా నిలిచిన దురంధర్ 2 సినిమా ఇప్పటి వరకు 1662 కోట్లు రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన దురంధర్ సూపర్ హిట్ గా నిలవగా దాని సీక్వెల్ గా వచ్చిన పార్ట్ 2 దురంధర్ ది రివెంజ్ అంతకు మించి ప్రేక్షాదరణ పొందుతుంది. నార్త్ ఇండస్ట్రీ, సౌత్ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లోనూ బాక్స్ ఆఫీస్ ముందు దుమ్ము లేపుతుంది. ప్రొడక్షన్, డైరెక్షన్, మ్యూజిక్ అన్ని విభాగాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ లేకుండా టికెట్ల రేట్లు పెంచకుండానే ఈ వసూలను సాధిస్తూ సూపర్ హిట్ ఆల్ టైమ్గా నిలుస్తుంది దురంధర్ 2. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్, డిఫరెంట్ టాక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీక్వెల్గా వచ్చినటువంటి ఈ సినిమా 1622 కోట్ల వసూలు చేసింది ఇప్పటి వరకు. అయితే ఏ సినిమా కూడా భారతీయ చరిత్రలోనే ఇంత వసూలు చేసినటువంటి సినిమా ఏది లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కేవలం 3 వారాల్లోనే ఈ వసూలు రావడం అనేది భారతదేశంలోనే మొట్టమొదటి సినిమాగా దురంధర్ 2 రివెంజ్ అనే సినిమా అయ్యిందని చెప్పుకోవచ్చు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమా దురంధర్ 1, దురంధర్ 2. దురంధర్ 1 కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. దురంధర్ 2 భారీ అంచనాలతోనే ఇండియాలో రిలీజ్ అయింది. దాదాపుగా 3 వారాలు కంప్లీట్ చేసుకుని ఇది 4వ వారానికి అడుగుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ 3 వారాల్లోనే 1000 కోట్ల వసూలు జాబితాలో కూడా దురంధర్ రివెంజ్ అనే సినిమా ఉండడం ఒక హిస్టరీని నిలిచిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇండస్ట్రీ టాక్గా ఉన్నటువంటి దంగల్ లాంటి సినిమా, అంతేకాకుండా బాహుబలి 2, పుష్ప 2 ఇలాంటి సినిమాలు మాత్రమే ఈ 1700 కోట్ల జాబితాలో మాత్రమే ఉండేది. అయితే ఇంత త్వరగా మాత్రం 1622 కోట్లు వసూలు చేయడం అనేది దురంధర్ రివెంజ్ 2కే మాత్రమే సాధ్యమని చెప్పుకోవచ్చు. మొదటి వారంలో దాదాపుగా 690 కోట్లు వసూలు చేసింది. రెండో వారంలో 390 కోట్లు వసూలు చేసింది. ఈ విధంగా చూస్తే మూడో వారానికి వచ్చేసరికి మూడో వారం అటు శుక్ర, శని, ఆదివారాల్లో దాదాపుగా 100 కోట్లు కేవలం ఇండియాలోనే వసూలు చేయడము, అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఇటు ఇండియాతో పాటు ఇండియాలో ఉన్నటువంటి 5 లాంగ్వేజెస్లో, అంతేకాకుండా విదేశాల్లో ఏదైతే ఇండియన్ అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కలిసి చూసిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఇండియాలో 1100 కోట్లు వసూలు చేయగా మొత్తం బయట దేశం నుంచి, విదేశాల నుంచి వచ్చినటువంటి కలెక్షన్తో కలిపి 1622 కోట్లు మార్కును రీచ్ అయింది. కేవలం 3 వారాల్లోనే ఇంత బడ్జెట్ని రీచ్ అయినటువంటి సినిమాగా కూడా ఇండియన్ హిస్టరీలో ఇది నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎలాంటి వసూళ్లు అధిగమిస్తుంది అనేది ఇప్పటికీ సినిమా వర్గాల అంచనాకు అంతు లేనట్టుగా కూడా ఈ సినిమా వసూళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాకు సంబంధించినటువంటి రిలీజ్ విషయంలో మనం ముఖ్యంగా ఎక్కువగా చూసేది సినిమాకు సంబంధించినటువంటి భారీ బడ్జెట్తో నిర్మాణం అయితే మాత్రం వీటికి సంబంధించినటువంటి టికెట్ల రేటు పెంపు కోసం కావచ్చు, ఒక్కసారిగా పాపులర్ అయినా కూడా ఆ పాపులారిటీని బేస్ చేసుకొని సినిమా టికెట్లు పెంచేందుకు కూడా ఆయా భాషలకు సంబంధించినటువంటి గవర్నమెంట్తో కన్సల్ట్ అయ్యి టికెట్లు పెంచుకునే అవకాశం కూడా ఎక్కువగా ప్రయోగిస్తుంటారు. అది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాలు మీరు చూస్తున్నట్టయితే ప్రతి సినిమాను కూడా భారీ బడ్జెట్ స్థాయిలో నిర్మిస్తున్నాం కాబట్టి టికెట్లు పెంచుకుంటామని చెప్పేసి ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. కానీ ఎలాంటి టికెట్ పెంపు లేకుండా ఓన్లీ సినిమా కంటెంట్ నమ్ముకొనే ఆదిత్య ధర్ ఈ సినిమా రిలీజ్ చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గ్రాండ్ రిలీజ్ని చేసుకోవడమే ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అటు సినిమా కనుక ఆ ప్రేక్షకులను అభిమానించే విధంగా ఉంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదనేది ఈ దురంధర్ 2 రివెంజ్ అనేది ఒక తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. దంగల్ లాంటి సినిమా అంటే అమీర్ ఖాన్ నటించినటువంటి దంగల్ సినిమా దాదాపుగా 150 రోజులు నడిచిన తర్వాతనే 2020 కోట్లు ఇప్పటి వరకు వసూలు చేసింది. అందులో కేవలం భారతదేశంలో మాత్రం 680 కోట్లు వసూలు చేయగా
చైనాలో మరోసారి రిలీజ్ అయిన నేపథ్యంలో దాదాపుగా 1300 కోట్లు అక్కడ వసూలైంది. అంటే 2000 కోట్లు వసూలు చేసినటువంటి జాబితాల్లో మొట్టమొదటి సినిమాగా దంగల్ సినిమా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన రికార్డులను ఖచ్చితంగా ఇండియన్ సినిమాకు సంబంధించినటువంటి మార్క్ను కూడా చూపించేందుకు దురంధర్ 2 రివెంజ్ అనేది ముందుకు దూసుకెళ్తుందని క్లారిటీగా తెలుస్తోంది.